ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని గురుకులాల్లో విద్యార్థుల మృతి ఆందోళన కలిగిస్తోంది. యాదాద్రి జిల్లా భువనగిరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థి చనిపోయాడు. హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రశాంత్ అనే విద్యార్థి మృతి చెందాడు. ఈ నెల 12న ఫుడ్ పాయిజన్ అయి 24 మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. వారిని భువనగిరి ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉన్న విద్యార్థులను హైదరాబాద్ తరలించారు. ప్రశాంత్ అనే విద్యార్థి ఆరోగ్యం మరింత విషమించడంతో మృతి చెందాడు. కుమారుడి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ కుమారుడిని మృతికి ప్రభుత్వానిదే బాధ్యత అని విద్యార్థి ప్రశాంత్ తండ్రి మహేష్ మండిపడ్డారు. అధికారులు నిర్లక్ష్యం కారణంగా తన కుమారుడు మరణించారని విలపించారు. అటు పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యం వహించి తమను అర్ధరాత్రి సమయంలో రోడ్డుపైన వదిలేశారన్నారు. తాము వెతుక్కుంటూ వచ్చి తమ కొడుకు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రిలో గుర్తించామన్నారు విద్యార్థి. భువనగిరి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్తో మృతి చెందిన ప్రశాంత్ మృతి చెందడం చాలా బాధాకరమని, అతని కుటుంబాన్ని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని బక్క జడ్సన్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి మార్చురీ వద్ద కుటుంబ సభ్యులను ఓదార్చి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనన్నారు. ప్రభుత్వం వెంటనే హాస్టల్లో సరైన వసతులు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. అని చెప్పారు. ఏది 11వ తారీఖు నాడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 12వ తారీఖు నాడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 12వ తారీఖు నాడు మేము మిరాకిల్ హాస్పిటల్లో జాయిన్ చేసినాం. తర్వాత సార్ డాక్టర్ ఉండి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది, శ్వాస తీసుకుంటలేడు అని వెంటిలేటర్ పెట్టిండు. వెంటిలేటర్ పెట్టి వాళ్ళు చేసే ప్రయత్నాలు మొత్తం చేసారు. అయినా మా బాబు సెట్ కాలేదు. తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు. ఎమ్మెల్యే గారు వచ్చినాక మీకు ఏంది అని అంటే మాకు మెరుగైన వైద్యం కావాలంటే ఈ బంజారాయిల్స్ రెయిన్బో హాస్పిటల్కి పంపించారు. వాళ్ళు పంపించినాక అక్కడ గిట్ట చాలా వరకు ప్రయత్నించారు, అయినా కాలేదు. తర్వాత నిన్న మార్నింగ్ బ్రెయిన్ డెత్ అయింది అని చెప్పారు. తర్వాత నైట్ 8:30కు మా బాబు చనిపోయినాక తర్వాత అంబులెన్స్లో మీరు ఎక్కడికి తీసుకుపోతారని మేము భువనగిరి తీసుకుపోతామని మేము అన్నాము. భువనగిరి తీసుకుపోతామంటే భువనగిరి ఎస్ఐ నాగరాజు అతనితో పాటు ఉన్న కానిస్టేబుల్ మధ్య గ్యాబరింగ్ చేసి భువనగిరికి పోవద్దు, గాంధీకి పోవాలని మా అంబులెన్స్లో ఎక్కిన లేడీస్ను కిందికి గుంజేసి ఆయన తీసుకొచ్చి గాంధీ హాస్పిటల్ మార్చిలో వేసి అతను వెళ్ళిపోయిండు. మేము 12:30కు అయితే 1 దాకా మేము 4:30 దాకా దోలాడుకుంటే గాంధీ హాస్పిటల్కి వస్తే అప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఉన్న సిబ్బంది వెళ్దాకనే అంబులెన్స్ వచ్చి ఆ బాక్సులు వేసిపోయారు అని చెప్పిండు. ఆ తర్వాత మళ్ళీ మేము ఉన్నది కానీ మేము బయట వెయిట్ చేసినాం. తర్వాత నాగరాజు గారు ఎన్నోసార్లు ఫోన్ చేసినా
మా బాబుని ఏం చేసిరని మేము అడిగినా కానీ రెస్పాన్స్ లేదు. తర్వాత ఇక్కడికి వచ్చినాక మమ్మల్ని చూసి మీ సంగతి చూస్తా అనుకుంటే ఒప్పుకుంటూ పోతుండు. ఘటన జరిగి దాదాపు వారం రోజుల కిందనే బాబు జరిగింది. కానీ 3 రోజుల కింద తీసుకొని వచ్చిన మిరాకిల్ హాస్పిటల్కి వెళ్ళి కానీ అప్పటికే కోమాలో పోయిన బ్రెయిన్ డెడ్ అయింది. ఇది నేషనల్ హెల్త్ కమిషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. ఆల్రెడీ కలెక్టర్కు కమిషనర్కు దానిపైన నోటీసులు పోయినా మార్నింగ్ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇదే ఇప్పటికీ ఫుల్ ఫ్లెజ్ స్టాఫ్ లేదు ప్రభుత్వ స్కూళ్ళల్లో కాలేజీలల్లో. అది లేకపోవడం వల్ల ఈరోజు టీచింగ్ డ్యూటీ నాన్ టీచింగ్ డ్యూటీ కూడా చేయాల్సి వస్తుంది. దానివల్ల వాళ్ళకు ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఈరోజు 35 రూపాయల మూడు పూటలు అన్నం పెట్టమంటారు. గత 10 ఏళ్ళకి అదే కొనసాగుతుందని ప్రభుత్వం మారితే ఇవాళ కూడా అదే తీరుగా కొనసాగిస్తే ఇది ఎంతవరకు న్యాయం? ఈరోజు ఇంకోటి ఈ బాబు ఏదైతే ప్రశాంత్ చనిపోయింది ప్రభుత్వ హత్య. మీ నిర్లక్ష్యం వల్ల చచ్చిపోయింది కాబట్టి ప్రభుత్వ హత్య. కాబట్టి ప్రభుత్వం మీరు పూర్తి స్థాయిలో దీనిపైన ఇవాళకి మీకు సోషల్ వెల్ఫేర్ ఆయన దగ్గరనే పెట్టుకుంటూ, ముఖ్యమంత్రి గారి దగ్గరనే, హోంమంత్రి ఆయన దగ్గరనే పెట్టుకుంటూ, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన దగ్గర దేని మీరే వ్యూ లేదు. ఈరోజు గాంధీ హాస్పిటల్కు రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ చిన్నలచ్చి ప్రశాంత్ చనిపోవడం జరిగింది. ఆ యొక్క తల్లిదండ్రులు మహేష్ గారు మరియు మేనమామ, చాలామంది బంధువులు వీళ్ళందరూ కూడా వందలాదికి ఇక్కడ రావడం జరిగింది. గత 5 రోజుల నుంచి వెళ్ళి భువనగిరి గురుకుల పాఠశాలలో ఎస్సీ గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ను సోషల్ వెల్ఫేర్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ప్రశాంత్ గారు చనిపోవడం జరిగింది. గత 2 రోజుల నుంచి వెళ్ళి వాళ్ళకు నాణ్యమైన వైద్యం ఇవ్వకుండా వాళ్ళ నిర్లక్ష్యం చేయడం వల్ల నిన్న రాత్రి రెయిన్బో హాస్పిటల్లో బ్రెయిన్ డెడ్ కావడం వల్ల అతను చనిపోవడం జరిగింది రాత్రి. కాబట్టి అతన్ని ఆ పేరెంట్స్కి ఇప్పటి వరకు 24 గంటల నుంచి వెళ్ళి చూపెట్టకుండా అతన్ని రాత్రికి హాస్పిటల్ వెనక సైడ్ నుంచి వెళ్ళి ఎత్తుకొచ్చి ఇక్కడ ఆ బాడీని ఇక్కడ గాంధీ హాస్పిటల్ మార్చరీలో పెట్టడం, ఇప్పటివరకు పేరెంట్స్ చూడడానికి కూడా అవకాశం లేకుండా వాళ్ళని అడ్డుకోవడం చాలా దుర్మార్గం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏమాత్రం పిల్లల పట్ల కానీ దళితుల పట్ల కానీ ఏమాత్రం వాళ్ళకు చిత్తశుద్ధి ఉన్నా వెంటనే వచ్చి ఇక్కడికి వాళ్ళకు పేరెంట్స్ జరిగిన అన్యాయాన్ని వాళ్ళకి ఎమ్మటే రెక్టిఫై చేయాలి. మా అబ్బాయికి